రాజశేఖర రెడ్డి సీఎం కాకోకుండా కూడా చాలామంది అడ్డుకున్నారు రాష్ట్రంలో అంటారు, అది ఎంతవరకు వాస్తవం? నేచురల్గా అది ఉండేదే కదా, కాకూడదు అనేది జరిగింది, మొదటి నుండి జరుగుతూనే వచ్చింది. ఆయన 2004 2003లో అప్పుడు ఆయన పాదయాత్ర చేయడంతోనే గవర్నమెంట్ వచ్చింది, ఆయన కూడా ఆయన సీఎం కాకోకుండా లాస్ట్ వరకు అడ్డుపడ్డారు అంటారు. ఖచ్చితంగా చాలామంది అడ్డుపడ్డారు కదా. రోజు మనకే తెలుసు రాజశేఖర రెడ్డి 99లో అంటే సరే అది జరిగింది, అది ఎట్లా రాలే అవకాశం. 2004లో ఇప్పుడు 2004 అనేది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవడం అంటే సరే ఈరోజు ఎన్నైనా చెప్తూ ఉంటారు, ఆ రోజు ఓన్లీ బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి. అంతకుముందు కూడా తెలుగుదేశం అప్పటికే ప్రజల్లో వేలూరుకు పోయిందన్నమాట. తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏకపక్షంగా జరుగుతున్నాయి ఎలక్షన్స్. ఎన్టీ రామారావు గారు ఒక 83 నుండి వచ్చిందో, ఎప్పుడైతే ఆయన కొంతమంది బీసీలకు వీళ్ళకి అవకాశం ఇచ్చి అప్లిఫ్ట్ ఇచ్చారో ఆ వర్గాలన్నీ తెలుగుదేశం పార్టీతో మమేకమైపోయినారు, వాళ్ళు ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. సో ఆ గ్రూప్, ఆ వర్గం అనేటివి, ఆ ఓట్లు అనేటివి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉండిపోయినాయి ఈ విధంగా. సో ఆ వర్గాలన్నీ కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నాయి. మీరు ఎన్ని చేసినా కూడా ఇప్పుడు ఆ రోజు సోనియా గాంధీ ఉన్నాయి, ఒకవేళ రాజీవ్ గాంధీ ఇట్లా వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా దేశ స్థాయిలో ఏమైనా ప్రభావితం చేసేవాళ్ళం. కానీ రాష్ట్ర స్థాయిలో మటుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచినంటే బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి ఆయన పాదయాత్రలు. ఆ రోజు కూడా చాలామంది సీనియర్స్ మాట్లాడడం జరిగింది. ఒక రాజశేఖర రెడ్డి అంటారేంటి మీరు, రాజశేఖర రెడ్డి మాట్లాడతారు ప్రతిసారి పార్టీ అంటే రాజశేఖర రెడ్డి అయినా మేమంతా ఉన్నాం సీనియర్లు. సీనియర్ ఒక్కరు ఒక ఎమ్మెల్యేని గెలిపించుకునే స్థాయిలో లేదు ఈ సీనియర్స్ మాట్లాడిన వాళ్ళంతా. సో అట్లా వాళ్ళందరూ కూడా ఈ పార్టీలో ఉండొచ్చు, నేను ఉండొచ్చు, నేను ఒక వ్యక్తిని పార్టీలో అంత మాత్రంతో కాంగ్రెస్ పార్టీ నాతోనే బతికింది అనుకుంటే కాదు కదా. బట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనేది రాజశేఖర రెడ్డి ఒక్కని వల్లనే వచ్చింది అధికారంలోకి, అది తెలుగుదేశం వాళ్ళకి తెలుసు. అందువల్లే వాళ్ళు టార్గెట్ చేయడం అనేది రాజశేఖర రెడ్డి చేసే కానీ మిగతా నాయకులు లోని పట్టించుకోలేదే. దాని అర్థం ఏమి, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి అనేది ఉంది కాబట్టి 2004లో ఆయన ముఖ్యమంత్రి కావాలి. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఆ రోజు లేకపోయింటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. మీరు కదిరిలో సెటిల్ కావాలి అనే ఉద్దేశంతో కదిరికి వచ్చారు. 2004లో మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా కదిరికి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తెప్పించడంలో మీరు కీలక పాత్ర పాలిటెక్నిక్ కాలేజ్ అంటారు, నీకు కూడా మొత్తం కూడా తెప్పించారు మీరు. అంటే అలాంటప్పుడు మీరు కదిరి వైపు ఎందుకు చూడలేకపోయారు? కదిరి టికెట్ కావాలని రాజశేఖర రెడ్డిని ఎందుకు గట్టిగా అడగలేకపోయారు మీరు? అడిగాను, లేదు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నాకు 89లో చెప్పడం కూడా కదిరి తీసుకోమని చెప్పిండేది. బట్ అప్పుడు నేను వద్దని చెప్పాను. ఎందుకు కారణం అంటే నేను అప్పుడే ఇంకా ప్రాక్టీస్ మొదలు పెట్టాను, నర్సింగ్ హోమ్ ఇక్కడ కట్టుకోవడము నేను ప్రాక్టీస్ పెట్టడం జరిగింది. ఎందుకు రాజకీయం వద్దులే రాజశేఖర రెడ్డి ఇప్పుడే మొదలు పెట్టాను, వద్దు అని చెప్పాను. బట్ సెకండ్ ఆయన మీరు చెప్పంగా నేను అడుగుతూ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారే నాకు సజెస్ట్ చేయడం జరిగింది, కదిరి కాన్స్టిట్యున్సీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది మోహన్ నీకు, ఎందుకంటే ఇది ఏ స్థాయిలో అయినా మైనార్టీస్ ఎక్కువ ఉండేది కాబట్టి మైనార్టీస్కి ఇవ్వాల్సి వస్తుంది మేము. అటువంటిప్పుడు నువ్వు ఊరికి ఆశ పెట్టుకోవడం ఇవన్నీ ఖర్చు పెట్టుకొని తిరగడం కన్నా కదిరికన్నా నల్లమాడ తీసుకొని, నల్లమాడ అయితే వీరప్ప గారు అప్పటికే వయసు అయిపోతుంది కాబట్టి కొద్దిగా అక్కడ అవకాశం ఉంటుంది, అక్కడ ప్రయత్నం చేస్తే నీకు ఏదైనా నేను న్యాయం చేయడానికి అవుతుంది అని చెప్పడం. ఆ విధంగా ఎందుకంటే నల్లమాడ నాకు కూడా మంచిదేలే, నా నియోజకవర్గం నా మండలం కూడా మా ఊరు ఉండేది కూడా నల్లమాడ నియోజకవర్గం సంబంధించి తనకల్లు మండలంలోనే. మా ఫాదర్ అప్పుడు ఉన్న నా భూములు అన్నీ అక్కడే ఉన్నాయి. ఒకవేళ డాక్టర్గా నేను ఉన్నప్పుడు కదిరి నల్లమాడకు ఉండేది అవినాభావ సంబంధం ఉంటుంది. ఎప్పుడు ఇక్కడ పల్లెల్లో ఉండే వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఉంటున్నారు, ప్రతిదానికి కదిరికి వచ్చేవాళ్ళు. ఆ విధంగా నేను నల్లమాడ యాక్సెప్ట్ చేయడం, తిరగడము చేయడం జరిగింది. కదిరి అడగడమే జరిగింది. మళ్ళీ ఈవెన్ 2009లో కూడా నేను కదిరే అడిగినాను. అప్పుడు పుట్టపర్తి నియోజకవర్గం వచ్చింది కదా, అప్పుడు వచ్చినప్పుడు కదిరే అడిగాను. రామయ్య గారు ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పి అప్పుడు కదిరి లేకపోయారు. మీకు దేశారెడ్లు అంతా కూడా కొద్దిగా వ్యతిరేకంగా చేసేవారు, దేశారెడ్లు కూడా మీ గెలుపుకి అట్లేం లేదు. కొంతమంది అట్లానే దేశారెడ్లు అనేది ఏం లేదు, దేశారెడ్లు కొంతమంది అట్లా ఉంటారు ఇట్లా ఉంటారు కదా, కొంతమంది వ్యతిరేకం ఖచ్చితంగా చేసినారు, కొంతమంది నా ఫాలోవర్స్ నాకు ఉన్నారు దేశారెడ్లలో కూడా నా ఎంబడి వచ్చిన వాళ్ళు చాలామంది. అప్పుడు అంటే మీకు బంధువైన ఇప్పుడు మదనపల్లె ఎమ్మెల్యే తిప్పారెడ్డి, దేశాయి తిప్పారెడ్డిని కూడా ఇక్కడికి వస్తే దేశాయి తిప్పారెడ్డి కూడా డాక్టర్ వృత్తి చేశారు, ఆయన ఇక్కడ స్థిరపడితే మీకు పోటీ అవుతారని తిప్పారెడ్డిని అప్పట్లో మదనపల్లికి పంపించారు రాజశేఖర రెడ్డి గారే, ఇక్కడ మీకు పోటీ లేకుండా చేయడానికి. అవన్నీ ఊరికే ఊహలు అంతేగాని తిప్పారెడ్డికి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, తిప్పారెడ్డికి నాకు ఏ విధమైన విభేదాలు లేవు. తిప్పారెడ్డి ఈరోజు వస్తామని ఆహ్వానిస్తాం కానీ తిప్పారెడ్డికి ఆ ఉద్దేశం లేదు. దేశాయి తిప్పారెడ్డి ఇంకా ప్రాక్టీస్ పెట్టకముందు నాకు చాలా చిన్న వయసు తిప్పారెడ్డి
నా దగ్గరికి వచ్చాడు, నా హాస్పిటల్లోనే మాతో పాటు కూర్చొని కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయడం కూడా జరిగింది తిప్పాడు. నేను అంటే మామ అంటారు వాళ్ళు, దేశాయిలు మామూలుగా మమ్మల్ని మామ అని సంబోధిస్తూ ఉంటారు. నేను ప్రాక్టీస్ చేసుకుంటాను కొద్ది రోజులు అని తిప్పాడు. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయడం, ఆపరేషన్ చేయడం కూడా జరిగింది ఆయన కేసెస్ వచ్చినప్పుడు. నేనే సజెస్ట్ చేసినాను అప్పుడు, తిప్పాడు ఇక్కడైతే ఇబ్బంది అవుతుంది నీకు, ఇప్పుడు నీవు ఎవరో డాక్టర్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావు, ఈ ప్రాంతంలో కొద్దిగా కదిరి ప్రాంతం అంత ఇది కాదు, అంటే అంతగా ఆర్థికంగా ముందు పడినది లేదు, పేదవాళ్ళు డబ్బు ఇవ్వాలన్నా కొన్ని మేము పట్టించుకోం, వదిలేస్తూ ఉంటాను. నేను అదే దీంతోనే నేను ప్రాక్టీస్ పెట్టినప్పుడు ఏ విధమైన మెడికల్ షాప్స్ కానీ ల్యాబ్స్ కానీ ఎక్స్రే ప్లాంట్స్ ఏవి పెట్టుకోవాలని మేమిద్దరూ కూడా పెట్టుకోవాలి. ఇవన్నీ ఊరికే వాళ్ళ మీద ఆర్థిక భారం పడుతున్నాయని ఉద్దేశం. ఆ విధంగా తిప్పారెడ్డికి నేను సజెస్ట్ చేసిన, మదనపల్లి నీకు బెస్ట్ ప్లేస్. అప్పుడు తిప్పారెడ్డి లేదు మామ నేను అదే అనుకుంటాను, నా భార్య వాళ్ళు కూడా ఆలోచనలోనే వాళ్ళు అట్లా పోవడం జరిగింది. కానీ తిప్పారెడ్డి మదనపల్లికి అడిగాడు, తిప్పారెడ్డి కోసం నేనే వెళ్ళినా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి 2-3 సార్లు పిలిచిపోయినా. మంచి వ్యక్తి, మా మండలం వ్యక్తేను, కొద్దిగా అక్కడ అవకాశం ఇస్తే. బట్ అప్పుడు మదనపల్లి కూడా షానవాజ్ ఎవరో ఒక ఆయన, షాజహాన్ ఎవరో ఇంకొక ఆయన ఎవరో ఉన్నాడు. అప్పుడు ఆయన లేదు మైనార్టీకి అని చెప్పడం, మళ్ళీ అవకాశం ఇస్తామని చెప్పి మళ్ళీ ఆయనకి ఏదో మెడికల్ రాష్ట్ర స్థాయిలో ఒక దాంట్లో అవకాశం ఇవ్వడం జరిగింది, వైద్య విధాన పరిషత్. అంతేగాని అట్లా లేవు, ఒక్క దేశాయిరెడ్డిలో అనేది అట్లా ఏం లేదు. ఒకరు ఇద్దరు ఉన్నే ఉంటారు ప్రతి సమాజంలో, నన్ను వ్యతిరేకించేవాడు ఉంటాడు, అభిమానించేవాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో కరడుగట్టిన కాంగ్రెస్ పార్టీ వాదిగా ఉన్న మీరు వైసీపీలోకి ఎలా వెళ్ళగలిగారు అసలు? ఆ రోజు అనిపించలేదు మీ కాంగ్రెస్ పార్టీని వీడేటప్పుడు? లేదు, నేను ఆ రోజు మీటింగ్ పెట్టి కూడా పోవడంతో విలేకరులు కూడా కొంతమందికి, ఏంటి సార్ మీరేమి ఇష్టపడుతున్నట్లేదు. యాక్చువల్ వాస్తవంగా ఇష్టం లేదు నాకు, చాలామంది చెప్పి కూడా చూశాను కార్యకర్తలకు. ప్లస్ రాజశేఖర రెడ్డి పార్టీలో కొడుకు నన్ను రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా పోకపోవడము, కార్యకర్తలు ప్రజల సెంటిమెంట్ అప్పుడు ఉండేదానికి పోవడం అనేది ఒక కృతజ్ఞతగా చూస్తారు. చూడబోయిన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అంతా మంచి ఫ్రెండు అది ఇది అంటున్నాడు.